కార్ని ఓవర్టేక్ చేసి తన దగ్గరకొస్తున్న రేష్మిని చూసి విజయ్ షాక్ అయ్యాడు. మావయ్య అనిల్ ముందు అదితి గురించి రేష్మి మాట్లాడితే తన ఐడెంటిటీ ఎక్కడ బయటపడిపోతుందేమోనని టెన్షన్ పడ్డాడు. అలా కంగారు పడుతున్న విజయ్ని చూసి, ఏమైందల్లుడు, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? ఏంటి నీకు సడన్గా చెమటలు పడుతున్నాయి అని భుజం మీద చెయ్యి వేసి అనుమానంగా అడిగాడు అనిల్. అతనికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, నాకు తెలీదు మావయ్య గారు, మీరు కారులోనే కూర్చోండి, నేను ఆమె దగ్గరికి వెళ్ళి తనెవరో తెలుసుకుంటాను అని కారులో నుండి కిందకి దిగేశాడు విజయ్. రేష్మి దగ్గరికి వెళ్ళి, అసలు ఇదంతా ఏంటండి, ఇలా ఓవర్టేక్ చేసి నన్ను ఆపడం అవసరమా అని కొంచెం కోపంగానే అడిగాడు విజయ్. నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు విజయ్, యాక్షన్లో జరిగిన దానికి నీకు సారీ చెప్పడానికి వచ్చాను. ఆ టైంలో నేనక్కడ లేకపోవడం వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చింది అని సిన్సియర్గా చెప్పింది రేష్మి. ఆమె మాటలకి కొంచెం ఆశ్చర్యపోతూ, యాక్షన్లో నాకు అవమానం జరిగిందని ఎవరు చెప్పారు అని రేష్మి వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు విజయ్. దానికి రేష్మి నవ్వుతూ, ఆ యాక్షన్కి నేనే చీఫ్ గెస్ట్గా వచ్చాను. గెస్ట్ లిస్ట్లో నీ పేరు చూశాను, కానీ నువ్వు అక్కడ లేకపోవడంతో అనుమానం వచ్చి చీఫ్ మేనేజర్ని నిలదీశాను. ఆయన నాకు జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు. ఆ ఈడియట్స్కి గెస్టుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు విజయ్ అని మళ్ళీ సారీ చెప్పింది. మొదటిసారి రేష్మి తనతో కాస్త మంచిగా మాట్లాడడంతో విజయ్ ఆశ్చర్యపోతూ, వామ్మో, తమరికి సారీ చెప్పడం కూడా వచ్చా? నేను విన్నదాని ప్రకారం ఇప్పటి వరకు తమరు ఎవరికీ సారీ చెప్పలేదంట కదా అని అడిగాడు. విజయ్ పొగిడాడో దెప్పి పొడిచాడో అర్థం కాక నవ్వి ఊరుకుంది రేష్మి. తను సైలెంట్గా ఉండేసరికి విజయ్ మళ్ళీ మాట్లాడుతూ, వాళ్ళు చేసిన దానికి మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు రేష్మి గారు. ఇలాంటి మాటలు నాకు అలవాటైపోయాయి. కాకపోతే మా మావయ్య గారు వాళ్ళన్న మాటలకి చాలా బాధపడ్డారు. అదే కాస్త హర్టింగ్గా అనిపించింది అంటూ గాఢంగా ఒక నిట్టూర్పు తీసుకుని, బట్ పర్లేదు, ఇప్పుడు ఆయన కూడా వాళ్ళని క్షమించేశారు. ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అని చెప్పాడు. రేష్మి రిలాక్స్గా ఫీల్ అవుతూ, ఇంకా నయం, ఈ విషయాన్ని విజయ్ వదిలేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే అదితి నా ప్రాణాలు తీసేసుండేది అని టెన్షన్ తగ్గించుకుంది. సరిగ్గా అదే టైంలో విజయ్ ఆమెతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడం కోసం ఆతృతగా కిందకి దిగాడు అనిల్. అతన్ని చూడగానే గొంతు సవరించుకుని, చూడు విజయ్, ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలకి పెద్ద మనుషులు వచ్చేది తమ దగ్గర డబ్బు పేరు ఉందని పొగరు చూపించడానికే. సో అలాంటి వాళ్లతో గొడవ పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని టోన్ మార్చి నెమ్మదిగా చెప్పింది రేష్మి. తన దగ్గరకొస్తున్న అనిల్ని గమనిస్తూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్, బట్ ఐ డోంట్ నీడ్ ఇట్. నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బాగా తెలుసు. నా కోసం ఇంత దూరం కష్టపడొచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి కారు దగ్గరికి పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు విజయ్. విజయ్ మాటలకి రేష్మి సైలెంట్ అయిపోయింది. అనిల్ దగ్గరకొచ్చిన విజయ్, మావయ్య గారు, మీరెందుకు బయటకొస్తున్నారు? లోపలే కూర్చోమని చెప్పాను కదా అని అడిగాడు. అది కాదల్లుడు, ఆ అమ్మాయి అని అనిల్ ఏదో అడగబోతూ ఉంటే అతడి మాటలకి అడ్డుపడి, మీరు లోపల కూర్చోండి మావయ్య గారు, ఇప్పటికే చాలా లేట్ అయింది, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు విజయ్. విజయ్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని రేష్మికి చెప్పి ఆక్షన్కి పంపించింది అదితి. అందుకే తన సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని విజయ్ దగ్గరికి మళ్లీ వచ్చింది రేష్మి. సాధారణంగా రేష్మితో మాట్లాడడానికి ఎంతో మంది బిగ్ షాట్స్ పోటీ పడుతూ ఉంటారు. తను పెద్దగా లెక్క చేయదు, కానీ కేవలం తన బెస్ట్ ఫ్రెండ్ అదితి కోసమే రేష్మి తన ప్రెస్టేజ్ని కూడా పక్కన పెట్టేసింది. అనిల్ కారులోకి ఎక్కబోతుంటే అతడి దగ్గరకొచ్చిన రేష్మి, అంకుల్, మీ పేరు అనిల్ కదా? గాయత్రీదేవి గారి పెద్ద కొడుకు మీరే కదా అని చిరునవ్వుతో పలకరించింది. అవును తల్లి, కానీ నా గురించి నీకెలా తెలుసు అని అర్థం కానట్టు అడిగాడు అనిల్. యాక్చువల్లీ నేను విజయ్కి ఫ్రెండ్ని. కొన్నేళ్ల క్రితం నేనొక ప్రాబ్లంలో ఉన్నప్పుడు విజయ్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పటి నుండే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి విజయ్ నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు అని నవ్వుతూ అబద్ధం చెప్పింది రేష్మి. ఓ అవునా, మా అల్లుడికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని కొంచెం గర్వంగా చెప్పాడు అనిల్. విజయ్ అసహనంగా కారులో కూర్చున్నాడు. అనిల్తో రేష్మి మాట్లాడడం గమనించి అతడిలో టెన్షన్ పెరిగిపోతోంది. అంకుల్, ఇప్పుడు మీరు వెళ్ళిన ఆక్షన్కి నేను చీఫ్ గెస్ట్ని. ఆక్షన్లో మీకు జరిగిన అవమానం గురించి తెలిసింది, అందుకే మీకు సారీ చెప్పడానికి వచ్చాను. ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా
స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాను అని అనిల్ మెప్పు పొందాలని ప్రయత్నించింది రేష్మి. దానికి అనిల్ నవ్వుతూ, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా, లోకం తీరే అలా ఉంది, మనం చూసి చూడనట్టు వదిలేయాలి అంతే అని పెద్దరికంతో చెప్పాడు. అతను అలా అనగానే వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్టు, అంకుల్ ఒక్క నిమిషం నా కోసం వెయిట్ చేయండి అని చెప్పి కార్ దగ్గరికి పరిగెత్తింది రేష్మి. ఆమె అలా పరిగెత్తడం గమనించి విజయ్కి ఇంకా టెన్షన్ పెరిగింది. తన కార్లో నుంచి ఒక చిన్న బాక్స్ తీసి అనిల్ దగ్గరకొచ్చిన రేష్మి, అంకుల్ దీన్ని నా తరపున అలాగే ఆక్షన్ తరపున విజయ్కి గిఫ్ట్గా ఇవ్వండి. మీ అల్లుడు నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నాడు, నేనిస్తే తీసుకోడు, ప్లీజ్ మీరే ఇవ్వాలి అని భయపడుతున్నట్టు చెప్పింది. దానికి అనిల్ నవ్వుతూ, సరే తల్లి, కానీ ఈ గిఫ్ట్ చూస్తుంటే చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది. విజయ్కి సారీ చెప్పడానికి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కొనడం అవసరమా అని అడిగాడు. విజయ్ లాంటి మొండిఘటాన్ని మార్చాలంటే ఏమాత్రం చెయ్యాలంకుల్ అని రేష్మి అనేసరికి అనిల్ నవ్వేశాడు. ఇంకాసేపు అక్కడే ఉంటే విజయ్ కోపానికి బలవ్వాల్సొస్తుందేమో అనుకుని అనిల్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది రేష్మి. ఆమె ఇచ్చిన గిఫ్ట్ని చూస్తూ అనిల్ అక్కడే నిలబడిపోయాడు. విజయ్ హార్న్ కొట్టడంతో అనిల్ కారులో ఎక్కి కూర్చున్నాడు. రేష్మి ఇచ్చిన బాక్స్ని డాష్బోర్డ్ దగ్గర పెడుతూ, ఈ అమ్మాయి చాలా మంచిదాల్లా ఉంది విజయ్, నీకోసం ఎంత కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చిందో చూడు అని చెప్పాడు. తన మీద అనిల్కి అనుమానం రానందుకు సంతోషిస్తూ, అమ్మాయి మంచిదే గాని కొంచెం తెంగర్ది, మీరీ గిఫ్ట్ తీసుకోకుండా ఉండాల్సింది మావయ్య గారు అని చెప్పాడు విజయ్. ఊరుకో విజయ్, ఎవరైనా మనకు ప్రేమగా ఏదైనా ఇస్తే వద్దని వాళ్ళని బాధ పెట్టకూడదు. ఫ్రెండ్ కాబట్టే ఇంత దూరం వచ్చింది, ఇంకొకరెవరైనా అయ్యుంటే మన కోసం కనీసం ఆలోచిస్తారా అని మంచి ఫ్రెండ్స్ని దూరం చేసుకోకూడదు అని చెప్పాడు అనిల్. రేష్మి గురించి ఎక్కువసేపు మాట్లాడడం ఇష్టం లేక అనిల్ మాటలకి సరే అన్నట్టు తలూపి అదితి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు విజయ్. మనోహర్ గారు పెట్టిన గడువు పూర్తయ్యేంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని అనుకుంటూ రేష్మి ఇచ్చిన బాక్స్ని పరీక్షగా చూశాడు. ఆ బాక్సు మెరుస్తున్నట్టు కనిపించడంతో అందులో ఏదో శక్తున్నట్టు అర్థం చేసుకుని వెంటనే ఆ బాక్స్ని తీసుకున్నాడు. ఆ బాక్సులో ఏముంది విజయ్ అని అనిల్ అడగడం పూర్తి కాకముందే విజయ్ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూశాడు. ఆ బాక్స్ని పట్టుకున్నంతసేపు అతడిలో ఒక రకమైన వైబ్రేషన్ బాడీ మొత్తం పాస్ అయ్యింది. ఆతృతగా బాక్స్ వైపు చూసిన అనిల్కి అందులో చాలా అరుదైన శాండిల్వుడ్ స్టోన్ కనిపించింది. దాన్ని చూడగానే విజయ్ కళ్ళు ఆనందంతో మతాబుల్లా వెలిగిపోయాయి. దాని ఖరీదు సుమారు 5 నుండి 6 కోట్ల వరకు ఉండొచ్చు అని విజయ్ అంచనా వేశాడు. అదేంటో అర్థం కాక, ఆ అమ్మాయి అంత బిల్డప్ ఇస్తే ఏ గోల్డ్ రింగో లేదంటే డైమండ్ రింగో ఉంటుందనుకున్నాను, ఈ పనికిరాని రాయిని మనమేం చేసుకుంటాం విజయ్ అని డిసప్పాయింటింగ్గా అడిగాడు అనిల్. లేదు మావయ్య గారు, ఇది సాధారణమైన రాయి కాదు, చాలా అరుదైన శాండిల్వుడ్ స్టోన్. దీని ధర గోల్డ్ డైమండ్ కంటే ఎక్కువ ఉంటుందని ఇంటర్నెట్లో చదివాను. ఇది ఎక్కువగా పర్వతాల పైభాగంలో మాత్రమే దొరుకుతుంది అని అత్యుత్సాహంగా చెప్పాడు విజయ్. అతడి మాటలకి ఆశ్చర్యపోతూ వెంటనే విజయ్ చేతుల్లో నుండి ఆ రాయిని తీసుకుని పరీక్షగా చూశాడు అనిల్. దీనికి కింగ్ ఆఫ్ స్టోన్స్ అని మరో పేరు కూడా ఉంది మావయ్య గారు, దీని ఖరీదు కొన్ని కోట్లల్లో ఉంటుంది అని చెప్పాడు విజయ్. అతడు చెప్పేది అనిల్కి అర్థం కావడం లేదు. ఆ స్టోన్ని జాగ్రత్తగా చూసి, ఏమో అల్లుడు, దీని గురించి నువ్వు ఓవర్గా చెప్తున్నావేమో అనిపిస్తుంది. యాంటిక్ వస్తువులంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ స్టోన్లో నాకు ఇంట్రెస్టింగ్గా ఏమీ కనిపించడం లేదు అని ఆ రాయిని తిరిగి విజయ్కిచ్చేశాడు. ఆ స్టోన్ గురించి అనిల్కి తెలియకపోవడమే మంచిది అనుకుంటూ దానిని తిరిగి బాక్సులో పెట్టి సైలెంట్ అయిపోయాడు విజయ్. అనిల్ సీట్ బెల్ట్ పెట్టుకుంటూ, ఆ అమ్మాయికి నువ్వేదో పెద్ద హెల్పే చేసుంటావు, అందుకే నీకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చింది అని విజయ్ వైపు స్ట్రేంజ్గా చూస్తూ చెప్పాడు. అనిల్ చూపులు కొంచెం తేడాగా ఉండడంతో, అయ్యో అలాంటిదేమీ లేదు మావయ్య గారు, మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ ఇచ్చుంటుంది అంతే అని తడబడుతూ ఆ గిఫ్ట్ బాక్స్ని తిరిగి డాష్బోర్డ్లో పెట్టేశాడు విజయ్. సరే అన్నట్టు అసహనంగా ఒక నిట్టూర్పు విడిచాడు అనిల్. కాసేపటికి వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లగానే హాల్లో ఎప్పటిలానే కోపంగా కూర్చుంది రత్నప్రభ. రాజావారు, మీ పెత్తనాలు అయిపోయాయా అని వెటకారంగా అడుగుతూ పైకి లేచింది రత్నప్రభ. అత్తయ్యగారు అది అని ఏదో చెప్పబోతున్న విజయ్ మాటలకి అడ్డుపడి,
ఉదయం వెళ్ళేటప్పుడు కిచెన్లో అంట్లు, వాషింగ్ మిషన్లో బట్టలు, జిడ్డుగా ఉన్న ఫ్లోరు కనిపించలేదా? లేదంటే ఈ పనుల నుండి తప్పించుకోవడానికి బయటకు వెళ్ళావా అని ఆవేశంగా అడిగింది రత్నప్రభ. అనిల్ మధ్యలో కల్పించుకుని, రాగానే మొదలుపెట్టావా నీ సుప్రభాతం? అరే, కాసేపు విజయ్ని ప్రశాంతంగా వదిలేస్తే నిమిషాల్లో ఇంటి పని మొత్తం చేసేస్తాడు అని అల్లుడికి సపోర్ట్ చేస్తూనే రత్నప్రభని సముదాయించాలని చూశాడు. కాని అనిల్ పప్పులు రత్నప్రభ దగ్గర ఉడకవు. భర్త కళ్లల్లోకి కోపంగా చూస్తూ, మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా? మీకేం, మీరెన్నైనా చెప్తారు. మార్నింగ్ నుండి ఇంటి పనులన్నీ చేసి నా ఒళ్ళు హోనం అయిపోయింది. ఇదంతా ఈ బద్ధకస్తుడి వల్లే. నా కర్మిలా రాసుంటే నేను మాత్రం ఏం చేస్తాను అని తల పట్టుకుని వెనకాల ఉన్న సోఫాలో కూలబడింది. విజయ్ అక్కడే ఉంటే మళ్ళీ తిడుతుందేమో అనిపించి కిచెన్లోకి వెళ్లి వంట చేయమన్నట్టు సైగ చేశాడు అనిల్. సరే అని విజయ్ లోపలికి వెళ్ళిపోవడంతో, ఇక నీ ఏడు పాపి, కాసేపు రెస్ట్ తీసుకోరత్నం. పాపం నీ కోమలమైన చేతులు చాలా అలసిపోయి ఉంటాయి అని కొంచెం వెటకారంగా అన్నాడు అనిల్. కిచెన్లోకి వెళ్లిన విజయ్ రేష్మి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ని ఒక మూలన పెట్టి అరగంటలో 5 రకాల వంటలు వండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. మిథున ఆఫీస్ నుండి ఇంకా రాకపోవడంతో విజయ్కి కొంచెం ప్రైవసీ దొరికింది. వెంటనే ఆధ్యాత్మికతకి సంబంధించిన బుక్స్ బయటికి తీసి రేష్మి ఇచ్చిన శాండల్వుడ్ స్టోన్తో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఇది వరకట్లాగానే ఏవో కొన్ని మంత్రాలు చదువుతూ ఆ స్టోన్లో ఉన్న శక్తిని ఆవాహనం చేసుకుంటున్నాడు విజయ్. ఆ ప్రాక్టీసులో పడి టైం కూడా మర్చిపోయాడు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన మిథున బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న విజయ్ని చూసి షాక్ అయ్యింది. విజయ్ ఎదురుగా ఉన్న ఆధ్యాత్మిక బుక్స్ ఒక వింత కాంతితో మెరిసిపోతున్నాయి. అలాగే విజయ్ కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలను చదువుతున్నాడు. అది చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది మిథున. ఇప్పుడు మిథున అడిగే ప్రశ్నలకి విజయ్ ఏం సమాధానం చెప్తాడు? విజయ్ ఆధ్యాత్మిక సాధన ఎందుకు చేస్తున్నాడు? శాండల్వుడ్ స్టోన్ని విజయ్కి రేష్మి ఎందుకిచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.